వరలక్ష్మి గారు, యాక్చువల్గా మొదటి విడత పోలింగ్లో పెద్ద ఎత్తున రైతులు పాలు పంచుకున్నారు. అది వే బ్యాక్ టు 2015 నుంచి జరిగింది. అది ఒక్కసారిగానే పెద్ద ఇబ్బందులు లేకుండా 90 to 95% రైతులు, 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు మొదటి విడతలో అడగంగానే ఇచ్చారు. ఆన్ ది కండిషన్ దట్ ఏదైతే సమీకరించారో అవంతా కూడా రాజధాని అమరావతిగా అభివృద్ధి చేస్తామన్న ఒక కండిషన్ మీద ఆ రకంగా న్యాయపరమైనటువంటి అగ్రిమెంట్లు కూడా జరిగినాయి. సరే, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలుసు. కొద్దిగా ఏదో చిన్న మొత్తంలో ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ పార్సిల్స్, అలాగే కొంతమంది రైతుల దగ్గర నుంచి కూడా 12 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా వారిని ఒప్పించడానికి, అలాగే వారు తమకై తాముగా వాలంటరీగా ఇవ్వటానికి ఎక్కువ కాలం 12 సంవత్సరాల టైం కూడా ఇచ్చారు. చివరికి ఈ మధ్య కాలంలోనే ఆ మిగిలినటువంటి చాలా మైనర్ పార్ట్ 2% ఆఫ్ ల్యాండ్ ఆ మిగిలిన రైతుల దగ్గర నుంచి కూడా సమీకరణ కొంత, అలాగే సేకరణ కొంత రూపంలో తీసుకున్నారు. అది మొదటి విడత భూ సమీకరణ. దాని తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ 2024లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి, అప్పటి వరకు లేనటువంటి సమీకరణ 2-3 దశలు కూడా ఉంటాయి. ఎందుకనంటే ల్యాండ్ బ్యాంక్ ఇంకా కావాలి. ముఖ్యంగా అక్కడ ఒక రైల్వే స్టేషను, ఎయిర్పోర్ట్కి కూడా ఇవన్నీ అవసరం పడతాయని చెప్పేసి కొత్త ప్రపోజల్స్ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మీద కొన్ని విమర్శలు వచ్చాయి. రైతుల నుంచి కూడా మొదటి విడత భూ సమీకరణలో ఏ రకంగా అయితే ఉత్సాహంగా పాల్గొన్నారో ఆ రకమైన ఉత్సాహం కానీ అవి కనపడలేదు. కొంత ఈ 2019-24 మధ్య జరిగినటువంటి ప్రభుత్వ మార్పిడి, అలాగే ప్రభుత్వం యొక్క నిర్ణయాల మార్పిడి ద్వారా పడినటువంటి కష్టాలు ఒక్కసారిగా 10 సంవత్సరాల పాటు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నప్పుడు, కదలాడినప్పుడు అనేక సందేహాలు ఉంటాయి. మరి మొదటి విడతగా మీలాంటి వాళ్ళు రైతులకే ఎంత కాలం పట్టింది, మీకే చాలా అన్యాయం జరిగింది, చాలా ఇబ్బందులు పడ్డారు, పూర్తి స్థాయి న్యాయం జరగలేదు, ఇప్పుడిప్పుడే కుదురు పడుతున్నారు అనుకుంటున్నప్పుడు మళ్ళీ అదే రకమైనటువంటి ఇబ్బందులు మాకు అవసరమా అని చెప్పేసి కొంతమంది రైతులు సుముఖంగా లేరనంటే, మళ్ళీ కానీ కొంతమంది రైతులు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందారు అనుకోవచ్చు. లేదంటే కనుక కొంత స్వలాభం కూడా ఉంటుంది కదా, దాని ద్వారా కాస్త టైం పట్టినా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో, అలాగే ఇక మళ్ళీ అమరావతిని ఎవరు కదిలించలేరు, దానికి తగ్గట్టుగా పార్లమెంట్లో చట్టపద్ధతి కూడా వచ్చింది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది రైతులు ఉత్సాహంగానే ముందుకు వచ్చారని కూడా వినపడింది. కానీ రాజకీయ పరంగా చూస్తే ఒకానొక సందర్భంలో ఈ ప్రపోజల్ వచ్చిన కొత్తలోనే అప్పుడు జరిగినటువంటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మరో మిత్ర పార్టీ అయినటువంటి అలయన్స్ పార్టీ అయినటువంటి జనసేన కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇన్ ద సెన్స్ పూర్తిగా వ్యతిరేకించడం కాదు కానీ తొందరపడవద్దు అని చెప్పేసి కూడా చెప్పినట్లు, దాని ప్రకారంగానే ఒకరికొకరు గౌరవం ఇచ్చుకునేటటువంటి సంప్రదాయం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది కాబట్టి, పార్టీల మధ్య సహకారం ఉంది కాబట్టి, అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఒక 6 నెలల పాటు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అబియన్స్లో పెట్టారు. అంటే ఫస్ట్ పెండింగ్లో పెట్టారు, మళ్ళీ తర్వాత తీసుకుంటున్నారు. 20,000 ఎకరాలు అన్నారమ్మా రెండో విడత భూ సమీకరణ. మీరు అక్కడ లోకల్గా ఉన్నారు కాబట్టి ఆ రెండో విడత ఎంతవరకు వచ్చింది, ఆ రెండో విడత తీసుకున్నప్పుడు రైతుల యొక్క వారి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా అక్కడ వాతావరణం ఎలాగుంది. ఇప్పుడు మూడో విడత భారీ ఎత్తున కాకపోయినా తొలి దశలో, మరి మూడో విడత అనొచ్చో లేదో నాకు తెలియదు, అయితే రెండో విడతకి కొనసాగింపు అనుకోవాలో తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. నాకున్నటువంటి అవగాహన మేరకు మాత్రమే మాట్లాడుతున్నాము, అక్కడ రాస్తున్నాము. ఈ 20,000 ఎకరాలు కాకుండా ఈ మోతడకలో 2,340 ఎకరాలు చిన్న, అంటే కంపారిటివ్గా కొద్దిగా తక్కువే. మరి ఇది ఎందుకని అంత స్పెషల్గా ఈ భూ సమీకరణ చేపడుతున్నారు? లేదంటే ఇదంతా కూడా ఫేజ్ బై ఫేజ్ దశల వారీగా తీసుకుంటారు కాబట్టి వీటికి ఏం పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా సమీకరణ జరుగుతుంది అని చెప్పేసి చెప్పగలరా? రెండు ప్రభుత్వం అసలు ఎగ్జాక్ట్గా ఏమని చెప్తుంది కారణం?
ఈ రెండో సమీకరణకు కానీ 20,000 ఎకరాలకు కానీ ఇప్పుడు తీసుకుంటున్న 2,300 ఎకరాలకు కానీ, అలాగే భవిష్యత్తులో తీసుకోబోయేటటువంటి భూమి గురించి కానీ, అలాగే ఎటువంటి వాగ్దానాలు ఇస్తుంది, మీకన్నా బెటర్ ఏమన్నా ప్యాకేజీలు కానీ ఏమన్నా అనౌన్స్ చేస్తున్నారా? వారికి అలా కనుక ఎంకరేజ్ చేస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఓవరాల్గా అక్కడ వాతావరణం, అక్కడ రైతుల్లో ఉన్నటువంటి వారి యొక్క రియాక్షన్స్. వరలక్ష్మి గారు. నమస్తే అండి సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, మా సోదరి శిరీష గారికి నమస్కారం అండి. ఇప్పుడు రైతులైతే మేము ఇచ్చాం కదండి, ఇప్పుడు అటుపక్క వాళ్ళు అప్పుడే ఇస్తా ఉన్నాండి. మేము ఇచ్చేటప్పుడే పక్కన తాడికొండ పరిమాళ్ళు కూడా అప్పుడు మేము ఇస్తాం తీసుకోండి అని అడిగారండి. అప్పుడు చంద్రబాబు గారు మాట్లాడాలి ఎంతవరకు అనుకున్నామని చెప్పి అప్పుడు ఆయన అంత సుముఖంగా తీసుకోలే. ఇది అయిపోయినా చూద్దాం అనుకున్నారో మరేమో ఎట్లన్నా కానీ అప్పుడు వాళ్ళని స్టాప్ చేశారు. ఆ పరివి అంత ఒకటి, తాడికొండ ఇలాంటివి అప్పుడు వాళ్ళు కూడా పక్కనే కనుక ఇస్తామన్నారండి. మాతాడుకాళ్ళు ఎప్పటి నుంచో ఇస్తామంటారు. ఇప్పుడు రైల్వే లైన్ మాతాడుక కర్లపూడి రెవెన్యూ కలిసి ఉంటదండి. అందుకని దాంట్లోంచి రైల్వే లైన్ వెళ్ళాలి కనుక మాతాడుకలో కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇంకా దాని ఎమ్మటి ఏదన్నా కొంచెం స్థలాలు కావాలంటే తీసుకుంటున్నారేమో. ఆ రెండు రెవెన్యూలు కలిసే ఉంటాయి. అందుకని చెప్పి అది తీసుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు రైతులు చాలా మంది సుముఖంగానే ఉండారండి. మొన్నటి దాకా అయితే అమరావతి గజెట్ కాక ముందు కొంచెం ఇష్టపడలేదండి. చాలా మంది గజెట్ కాక ముందు భయపడి మమ్మల్ని నవ్వేవాళ్ళు. మాకు తోడు మీరు రండి రేపు ఎప్పుడన్నా అని నవ్వేవాళ్ళు. మీ పొలాలు కూడా తీసుకుంటారంట అంటే అట్లా అనేవాళ్ళు జోక్గా. అట్లాగే ఇప్పుడు వాళ్ళందరూ ఏం భయపడతలేదండి. ఎప్పుడైతే అమరావతి గజెట్ వచ్చిందో మరి రాష్ట్రపతి చట్టబద్ధమైందో అందరూ కూడా ఇప్పుడు ఇష్టానికి ఇష్టపడే ఇస్తున్నారండి పొలాలు. వాళ్ళు కూడా ఇస్తామని ముందుకు వస్తున్నారు. చాలా మంది గ్రామ సభలు పెడుతున్నారు. వాళ్ళకి 40,000 ఏమో కౌలు ఇస్తున్నట్టున్నారండి సంవత్సరానికి. అట్లా వాళ్ళకు కూడా కౌలు పెంచారు. 10,000 పెరిగింది. ఇక్కడ అప్పుడు 30,000 ఇచ్చారు మాకు వర్షం పొలాలకు, వర్షాధార భూములకి. వాళ్ళకి ఇప్పుడు 40,000 అట్లా ఇస్తున్నారండి. వాళ్ళకి ఇదే ప్యాకేజ్ అనుకో. 100 గజాలేమో రెసిడెన్షియల్, 250 ఏమో కమర్షియల్ అండి. ఈ ప్యాకేజీకి వీటికి ఇష్టపడి వాళ్ళు కూడా ఇస్తామని ముందుకు వచ్చారండి. ఇవ్వనన్నాళ్ళు అయితే గ్రామ సభలు కూడా పెట్టనీరు కదండి. ఫస్ట్ లో ఈమని చెప్పి ఊళ్ళల్లో మైకులు పెట్టించి వేరే వాళ్ళు తిరిగారు. కానీ ఇప్పుడైతే అందరూ ఇస్తానికైతే సిద్ధంగానే ఉండారండి. ఎందుకంటే అమరావతి కూడా డెవలప్ అవుతుంది. ఇది చూశాక వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చిందండి. ఇక్కడ కూడా పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ రైతులు కూడా ఇస్తామని చెప్పి ముందుకు వస్తున్నారండి ఎక్కువ మంది. ఇంకేమన్నా ఇక్కడ ఇవ్వనట్టు ఒకళ్ళిద్దరు ఏమన్నా ఈరేమో కానీ చాలా మంది ఫస్ట్ రోజు గ్రామ సభలోనే కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు ఇచ్చారు అసలు స్టార్టింగ్ ఆ రోజు పెడితేనే. అట్లాగే ఇప్పుడైతే కంటిన్యూగా అక్కడక్కడ పెడుతున్నారు. ఆ ఊళ్ళల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ ఇస్తానికి ముందుగానే ఉండాలి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు బంధువులు ఫోనులు చేస్తారండి. చేసి ఇస్తాం మాది ఎప్పుడు తీసుకుంటారో తీసుకుంటే బాగా. ఎందుకంటే అండి ఇప్పుడు చేయడానికి పిల్లలు వంటల్లా ఎవరు ఇక్కడ ఉండ వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళకి కౌలుకి ఇచ్చేదే కదా భూములు అన్నట్టుగా ఉంది. చేసే వాళ్ళు తక్కువ అయ్యారండి. యంగర్స్ అయితే అందరు బయట ఏయో జాబ్స్ చూసుకుంటాను అట్లా వెళ్ళిపోతున్నారు. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఇస్తే మళ్ళీ ఇస్తామమ్మా ఏదోటి అభివృద్ధికే కదా అడుగుతుంది వాళ్ళు కూడా. అట్లాగే ఇస్తాం అన్నట్టే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అందరూ ఇస్తారండి. అవి కూడా 3 కూడా తీసుకుంటారేమో తెలియదు. ఇప్పుడు 2 అయితే 16,000 ఎకరాలు 4,000 ఏమో అసైన్డ్ అనుకోండి రెండో విడత భూములండి. అప్పుడు 7 ఊళ్ళో 8 ఊళ్ళో అన్నారు. అవి కాక ఇప్పుడు మోతాడుకను కలిపినట్టున్నారు. ఇవన్నీ తాడికొండ ఇవన్నీ కూడా ఖచ్చితంగా గ్రామ సభలు పెడుతున్నారు. ఇస్తారండి వాళ్ళు. రైతులేమి ఇదివరకు భయపడ్డారు కానీ ఇప్పుడు అసలు ఎవరు భయపడతలేదండి. అమరావతి గజిట్ అయిన తర్వాత ప్రతి వాళ్ళకు నమ్మకం వచ్చింది. ఇక్కడ పనులన్నీ చూసిన తర్వాత కూడా నమ్మకం వచ్చింది. ఎవరు వచ్చినా ఎవరు చేసినా చెయ్యకపోయినా అమరావతి అయితే ఎక్కడికి వెళ్ళదు. చెయ్యపోయినా ఇప్పుడు మొన్నటి దాకా మేము సుప్రీంకోర్టు దా పోరాడలేదండి. చేయలేదు, మా భూములు తీసుకున్నారు, ఏం చేసామని చెప్పి ఏడ్చుకుంటా మొత్తుకుంటా శిబిరాల్లో కూర్చొని అట్లాగే రైతులకైతే నమ్మకం ఆశాభావం ఉంటుందండి. పంటలు వేసే రైతు పైన వాన కోసం ఎండ కోసం చూసే రైతు ఆశాభావంతో ఉంటాడు. అట్లాగే ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు గారు వస్తారు, డెవలప్ చేస్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉందండి. ఇప్పుడు ఈ పనులు చూసాక ఇంకా తొందరగా ఇస్తామంటున్నారు. ఎందుకంటే చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి ఇక్కడ పనులు. మరి అన్ని రెడీ అవుతున్నాయి. అందుకని వాళ్ళకు కూడా బాగుంటది, మాకు కూడా ఇదంతా డెవలప్ అయ్యిద్ది అనుకుంటున్నానండి.
అందుకని చెప్పి వాళ్ళు అందరూ ఇస్తారండి తప్పకుండా. కాకపోతే ఏమైనా టైం పట్టిద్దేమో కానీ ఇచ్చేటట్టే ఉన్నారు అందరూ. ఎందుకు ఫోన్లు చేసి చెప్తా ఉంటారు మాకు కూడా, ఇట్లా వచ్చారమ్మా ఇస్తున్నాము అది ఇదని. అందుకని చెప్పి వాళ్ళు గ్రామ సభలు కూడా వీళ్ళు తీసుకోవాలని తొందరగా గ్రామ సభలు పెడుతున్నారండి. అది ఎయిర్పోర్ట్ ఒకటి కట్టాలంటున్నారు. అదే చెప్తున్నారు, రైల్వే లైన్ ఒకటి వస్తుంది, ఎయిర్పోర్ట్ ఒకటి కడతామని చెప్తున్నారు ప్రజెంట్. ఇది ఇప్పుడు ఇక్కడ ఉందిగా, ఇక్కడ ఎందుకు అంటారు చాలా మంది. తర్వాత మరి అక్కడ కూడా ఆయన పెట్టాలని డెవలప్ చేయాలనుకుంటున్నారేమో ఇటు వాళ్ళకి, ఇంకా హైదరాబాద్ ఇంకా దగ్గరగా ఉంటదని తెలీదు. దాటి కోసం అనే చెప్తున్నారండి ప్రజెంట్ అయితే వాళ్ళు ప్రభుత్వం అయితే వాటి కోసమే తీసుకుంటున్నాము. తర్వాత ఇక మిగిలిన కేటి కోసం అన్నాను, ఏయైనా వేస్ట్ ఏం చేయరు కదండి. అది ల్యాండ్ ఎవరికి పరిశ్రమలు రావాలనే కోరుకుంటున్నాం కదా మేము కూడా. ప్రతి వాళ్ళం ఏ ఒకటి వస్తే ఇక్కడే ఉంటారు మన పిల్లలు మన దగ్గర అని. ఇప్పుడు పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, మాకు బాగోలేదన్నా వాళ్ళకి బాగోలేదన్నా పీకిద్ది వెళ్ళాలి రావాలని అదొక ప్రాసెస్. ఇదంతా లేకుండా ఏదన్నా వస్తే ఇక్కడే ఉంటారు పిల్లలు అని చెప్పేసి అందరం ఎదురు చూస్తున్నాం. నిజంగా అయితే మాకు కూడా అట్లాగే ఉంది. మొదటి విడత 33, 35 అన్నారు కదా, అది కాకుండా ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి ఇంకొక 20,000 ఎకరాలు, దాదాపుగా 55 ఎకరాల ల్యాండ్ ఫస్ట్ చెప్పిన వ్యవహారం. ఆ తర్వాత ఇప్పుడు రెండో విడత, రాష్ట్ర విభజన తర్వాత రెండో విడత వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి సడన్గా సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లు కూడా ఉంటాయి. దాదాపుగా 1,00,000 ఎకరాలు సేకరణ అనేది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఒకసారిగా కొంతమంది నిర్ఘాంతపోయారు. కానీ నాకు గుర్తుంది 2014-15 టైంలోనే మొదటిసారే ఆయన ఒకానొక సందర్భంలో అప్పుడే 1,00,000 ఎకరాలు టార్గెట్గా చెప్పినట్టుగా నాకు గుర్తుంది. కాకపోతే దాని మధ్యలో మొదటి విడత అవ్వాలి కదా, అయినప్పుడు కదా, అయిన తర్వాత మేము మిగిలిన దాని గురించి మరి అది తర్వాత చెప్పలేదేమో. ఇదొక అంశం అయితే ఆయన మొదటి విడత తీసుకున్న దాంట్లోనే సెల్ఫ్ సస్టైనబిలిటీ వచ్చేస్తుంది అంటే, ఏదైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటారో ఆ రకమైనటువంటి ల్యాండ్ బ్యాంకు ప్రభుత్వానికి ఉంటుంది, రైతులకు ఇచ్చేయగా, అలాగే ఈ మౌలిక వసతుల కల్పనకి భూములు కేటాయించగా, ఇంకా ప్రభుత్వం దగ్గర మిగిలి ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకు యొక్క వాల్యూతోనే ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ల్యాండ్ బ్యాంక్ విషయంలో కొంత పొరపాటు పడేది, లేకపోతే కనుక పప్పులో కాలేశారు. 10,000 ఎకరాల వరకు ప్రభుత్వం దగ్గర ఉంటుంది, లేదా కనీసం 8,000 ఎకరాలు అని చెప్పేసి అన్నవాళ్ళు ఇప్పుడు 4,000, 5,000 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఇదంతా కూడా కావాల్సిన వాళ్ళకి దారాదత్తం చేశారనే ఆరోపణ ఒకటి. అందు గురించి ఇప్పుడు ఫస్ట్ కాకుండా సెకండ్ ఫేజ్కి వెళుతున్నాడు. ఈయనకి భూదాహం ఎక్కువైపోయింది, ఈయన ల్యాండ్ గ్రాబర్గా తయారయ్యాడని చెప్పేసి ఆయనకి పేర్లు కూడా పెడుతున్నారు. ఇది నేను ఏదైతే విపక్షాలు లేదంటే కొంతమంది మేధావుల రూపంలో ఉన్నవాళ్ళు లేదా మేధావులుగా చెప్పబడుతున్న వాళ్ళు మాట్లాడే మాటలు మీ ముందు ఉంచుతున్నాను. ఇవి నా సొంత మాటలు కాదు. కానీ ప్రతిదానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ మొత్తానికి కంట్రిబ్యూటర్స్గా ఉన్న రైతులు కూడా వీటిని ఇదంటారు కదా, కీడించి మేలంచమన్నట్టుగా జరిగిన పరిణామాల పరిస్థితుల్లో అవి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ల్యాండ్ బ్యాంక్ కోసం ప్రయత్నాలులో ఈ రకమైనటువంటి రైల్వేలు లేకపోతే ఎయిర్పోర్ట్లు అని వాటిని ముందు పెట్టి తీసుకుంటున్నారని అన్న విమర్శలకి ఏమంటారు? రెండో పాయింట్, ఈ 20,000, 2,000 కాకుండా ఇంకా ఎంతవరకు తీసుకుంటామని ఏమన్నా అధికారులు మీకు చెప్పారా? ప్లీజ్. అదేం చెప్పలేదండి, ఎంతవరకు తీసుకుంటున్నామని చెప్పలేదు. కానీ ఎప్పుడో మోతాడుక కర్లపూడి 2 కలిపే అక్కడ తీసుకుంటారని అయితే ఫస్ట్ రెండో ఫేజ్ అన్నప్పుడే తెలిసిందండి మాకు. ఈ రైల్వే జోన్ రైల్వే లైన్ పోతుంది కావాలన్నారు, అక్కడ తీసుకుంటారని తెలిసింది. ఇప్పుడు ల్యాండ్ బ్యాంకు ఇక్కడ ఎంత ఉన్నా అండి, మాకు ఇచ్చింది 25 సెంట్ పోవాలా, మళ్ళీ 5 సెంట్లు ఈ వీళ్ళకి ఇవ్వాలండి, ఒక 5% టిడ్కో వీళ్ళకి ఇవ్వాలి. అది 2050 దాకా ఉంది ఆ ప్రాసెస్. టిడ్కో ఇల్లు కట్టించాలి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కట్టించాలి. మరి వాళ్ళందరికి ఇక్కడ ఉండే వాళ్ళకి, అది 29 వాళ్ళకి, మరి పిల్లలు వస్తున్నారు, పెళ్లిళ్ళు అయిన పిల్లలు అట్లా ఉంటారు తల్లిదండ్రులకి, అట్లా కట్టించుకోవాలి. అట్లా 2050 దాకా ఆ ప్రాసెస్ కింద వాళ్ళకి ఒక 5% భూమి పక్కన పెట్టారండి. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఆ ఇల్లు కట్టాల్సిందే, అదొకటి ఉంది వాళ్ళకి. మాకు 25 సెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఇవన్నీ కట్టారు. వాళ్ళు ఎస్టిమేషన్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకంటే మరి కంపెనీలు తీసుకొచ్చినప్పుడు ఇవ్వాలి కదండి భూమి.
ఇప్పుడు ప్రభుత్వం ఏది చేసినా ఇక్కడ ఒక పరిశ్రమ కనపడినప్పుడు మేము కూడా సంతోషపడతామండి. అది ఎట్లా ఇచ్చారు ఏంటని మేమేం ఆలోచించాం. ఆహా, మనకి పరిశ్రమ వచ్చింది. నిజంగా రైతులు మేము ఏమనుకుంటామండి అండి, ఇక్కడ పరిశ్రమ వచ్చింది, ఏదో తీసుకొచ్చారు, కొంతమంది పని ఉద్యోగాలు కూడా వస్తాయి అనుకుంటామండి. మేము అనుకునేది అంతే కదా. పనులు దొరికే వాళ్ళు పనులు చేసుకుంటారు, ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. బాగుంది, ఇంకొన్నాళ్ళు పోతే మన పిల్లలకు కూడా ఏదో ఒకటి వస్తుందిలే, ఇవన్నీ చూసి అనుకుంటాం. ఫస్ట్ లో 8,000 అన్నమాట కరెక్టే, గాని ఇప్పుడు మాత్రం మరి 5,000 మీరు అన్నట్టు అదే చెప్తున్నారు నారాయణ గారు, 4,000ని. మరి మిగిలిన ప్రాజెక్టులకి ఇచ్చారా? కాకపోతే రైతులు అందరూ ఖచ్చితంగా అండి, ఇప్పుడు జేఏసీ వాళ్ళు వీళ్ళంతా ఖచ్చితంగా సిఆర్డిఏలో అయితే అడుగుతున్నారండి వెళ్ళి. వాళ్ళనేం ప్రశ్నించకుండా ఏం ఊరుకోవట్లేదండి. సిఆర్డిఏకి వెళ్ళి అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ కమిషనర్ గారిని అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఏదైనా కావాలంటే మీకు దాంట్లో ఆన్లైన్ లో పెడుతున్నామండి, చూసుకోండి ఏదైనా కావాలంటే అని చెప్పి చెప్తున్నారండి. వాళ్ళు కూడా నారాయణ గారిని అడుగుతున్నారు. ఎవరు రైతులు అయితే ఎవరు ఊరుకోవట్లేదండి. ఏం చేశారు ఏంటి ఇవన్నీ కూడా అడుగుతున్నారు. ఓకే, ఫైనల్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, వన్ వర్డ్, వన్ సెంటెన్స్ ఆన్సర్ ఇది. మరి ఈ రకంగా దాదాపుగా 1,00,000 ఎకరాల వరకు తీసుకొని సెకండ్ థర్డ్ ఫేజ్ల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా భూముల రేట్లు తగ్గుతూ ఉంటాయి, అవైలబిలిటీ పెరుగుతుంది కాబట్టి. మరి ఆ రకంగా మీ మొదటి దశలో ఇచ్చినటువంటి రైతులకి ఆ కన్సర్న్ ఏమి లేదా, భయం కానీ లేకపోతే ఆ రకమైన వ్యతిరేకత కానీ? నాకైతే ఆ భయం ఏమి లేదండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజే మాది ఇక్కడ ఉంది, ఆ తలకాయ మాకుంది ఫస్ట్ నుంచి తీసుకున్నాటిట్లో. కాబట్టి ఇక్కడ రేట్లు, ఇక్కడ ఏరియాని బట్టి రేట్లు, డెవలప్మెంట్ బట్టి రేట్లు ఉన్నాయండి. ఇప్పుడు కూడా సిడాక్సెస్ రోడ్ ఏమంటే ఒక రేటు ఉంది, మరి ఐకాన్ టవర్స్ దగ్గర ఒక రేటు, అట్లా ఏరియాని బట్టి రేట్లు ఉన్నాయి. మాకైతే ఏ భయం లేదండి, ఎందుకంటే రేట్లు అటు వచ్చాయి వస్తానే ఉంటాయి, ఎక్కడ రేట్లు అక్కడే ఉన్నాయి. ముందు ఇక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ కొన్నాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కాబట్టి ఇక్కడ రేట్లు ఇక్కడే ఉంటాయి. ఓ తెల్లారేపాటికి 1,00,000 అవ్వాలి గజం అని అయితే రైతులు మేము కూడా అనుకోలేదులేండి. తెల్లారేపాటికి 1,00,000 అయితే అనుకోవాలి. ఆ రేటు ఉంటే చాలు, 5 కోట్లు 6 కోట్లు ఉంది చాలు అని అనుకుంటున్నారు. మాకు ఇబ్బంది ఏం లేదండి, వాళ్ళకే తర్వాత వాళ్ళకే. ఓకే, రైట్.